బ్రేకింగ్ న్యూస్. అజ్ఞాతంలోకి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని జాడ ఇంకా కనిపించలేదు. సాయి కృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో పాత్ర ఉందని ఖరారు చేసిన నేపథ్యంలో వీరి కోసం వేట కొనసాగుతోంది. వీరిని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపరచాలని సౌత్ ఏసీపీకి సిట్ అధికారులు ప్రొడక్షన్ ఆన్ మెమో ఇచ్చారు. ఈ కేసులో వీరిని సిట్ నిందితులుగా చేర్చింది. వారిద్దరిని నగర సిపి రాజశేఖర్ బాబు సస్పెండ్ చేశారు. వీరు దొరికితే కేసు చిక్కుముడి వీడొచ్చని భావిస్తున్నారు. కృష్ణలంక స్టేషన్లో సీఐ నాగరాజుకు సన్నిహితులుగా ముద్రపడిన 10 మందిపై సిట్ గురిపెట్టింది. వీరిలో ఇప్పటికే ప్రైవేటు వ్యక్తి అయిన సురేష్ సిట్ అదుపులోనే ఉన్నట్లు సమాచారం. అతని నుంచి పలు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇక టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణను రెండోసారి సిట్ పిలిచి విచారించింది. కానిస్టేబుల్ బాబురావును విచారించారు. ఇప్పటికే 2 దఫాలు ప్రశ్నించారు. గత 3 రోజులుగా సిట్ అదుపులోనే ఉన్నట్లు సమాచారం. ఇక స్టేషన్లో సెక్షన్ ఇన్ఛార్జ్ అయిన హెడ్ కానిస్టేబుల్ నాగరాజును శనివారం పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. బాబురావుతో పాటు మరో హోంగార్డ్ను కూడా ప్రశ్నించారు. అతను సిట్ అదుపులో ఉన్నాడు. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానితో పాటు ప్రైవేటు వ్యక్తి అయిన సురేష్ను సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. ఈ మేరకు నగరంలోని 2వ ఏజేఎంఎఫ్సి కోర్టులో మెమో దాఖలు చేశారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు సౌత్ ఏసీపీ మానస్ను పిలిచారు. ఆమెపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సాయి కృష్ణ అదృశ్యం గురించి మీకెప్పుడు తెలిసింది? తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా? చేస్తే అందులో ఏం తేలింది? మృతదేహం ఏమైందని ప్రశ్నించారు. ఇక ఇన్స్పెక్టర్పై పర్యవేక్షణ అధికారి అయి ఉండి ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లు తెలిసింది. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, సాయి కృష్ణ లాకప్ డెత్, ఆ తర్వాత మృతదేహం అదృశ్యమైనటువంటి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని కోసం గాలింపు కొనసాగుతా ఉంది. ఇద్దరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్లటంతో వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తా ఉన్నాయి. వీరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు బృందం ఎదుట హాజరుపరచాలని ప్రత్యేక దర్యాప్తు అధికారులు సౌత్ ఏసీపీకి ప్రొడక్షన్ ఆన్ మెమో జారీ చేయడం జరిగింది. ఇదే కేసులో వారిని నిందితులుగా చేర్చినటువంటి అధికారులు ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్ వారిద్దరినీ కూడా సస్పెండ్ అయితే చేయటం జరిగింది. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుంటే కేసులో ఉన్నటువంటి కీలకమైనటువంటి చిక్కుముడి వీడే అవకాశం ఉందని అధికారులు భావిస్తా ఉన్నారు. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐ నాగరాజుకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందినటువంటి ఇరువురిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తా ఉంది. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తి సురేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అతని నుంచి కేసుకు సంబంధించినటువంటి కీలక వివరాలను సేకరించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణను రెండోసారి కూడా సిట్ అధికారులు విచారించారు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను విజయవాడకు తీసుకొచ్చినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బాబురావును కూడా 2 సార్లుగా ఇప్పటికే సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. గత 3 రోజులుగా ఆయన్ను సిట్ అధికారులు అదుపులో తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలను సేకరించే క్రమంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సెక్షన్ ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ నాగరాజును కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం పిలిపించి వాంగ్మూలం నమోదు చేసింది. బాబురావుతో పాటు మరో హోంగార్డ్ ను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అతడు ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోనే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్,
నాని, మరో ప్రైవేటు వ్యక్తి సురేష్ అధికారికంగా నిందితులుగా చేర్చినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ మేరకు విజయవాడ 2వ అదనపు న్యాయస్థానంలో మెమో కూడా దాఖలు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సౌత్ ఏసీపీ మానసను కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించడం జరిగింది. సాయికృష్ణ అదృశ్యమైనటువంటి విషయం ఎప్పుడు తెలిసింది, ఆ తర్వాత ఎప్పుడు విచారణ చేసినట్లయితే అందులో ఏం తేలింది, మృతదేహం ఏమైందనే అంశం మీద ఈ సమాచారం అయితే సేకరించినట్టు తెలుస్తుంది. పలు రకాల ప్రశ్నలు కూడా సిట్ అధికారులు అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ అధికారిగా ఉండి ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదని కూడా ఏసీపీ మానసను ప్రశ్నించినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తానికి సాయికృష్ణ కేసులో వరుసగా పోలీస్ సిబ్బంది, అటు ప్రైవేటు వ్యక్తులు, ఉన్నతాధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే విచారిస్తూ దర్యాప్తును వివిధ కోణాల్లో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పరారీలో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ అదుపులోకి తీసుకోవటం, వారి వాంగ్మూలాలు నమోదు చేయటం ఈ కేసులో ప్రస్తుతం అయితే కీలకంగా ఉందనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.